సరదాగా మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఎంత ఉంటుంది, సెకండ్ క్లాస్ ఎంత ఉంటుంది, జనరల్ టికెట్ ఎంత ఉంటుంది? ఆన్ అన్ యావరేజ్ కింద కామెంట్స్ లో రాయండి. అలాగే మంచి లగ్జరీ ఏసీ బస్ విత్ టీవీ ఎంత ఉంటుంది, నాన్ ఏసీ బస్ ఎంత ఉంటుంది, అన్నిటికన్నా చీపెస్ట్ బస్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక్క విషయం టంగ్ తినకుండా వినండి. అదే హైదరాబాద్ నుంచి అదే వైజాగ్ కి ఒక ఫ్లైట్ వేసుకొని మీరు వెళ్తే దాని ధర 100-200 ఉంటే దాని మీద మీ అభిప్రాయం ఉంటుంది. కాకపోతే ఒక్క కండిషన్ ఉంది. మీరు కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే మనం బస్సులో ఖర్చు వేసుకోకపోతే నిలబడతాం కదా, అలాగే ఈ ఫ్లైట్ కూడా మనం నిలబడమంటే, ఇది నేను జోక్ చేయట్లేదు, ఇది ప్రస్తుతానికి ఇది నడుస్తుంది, డిస్కషన్స్ లో ఉంది. 2026 కల్లా దీన్ని ప్రపంచవ్యాప్తంగా దింపేద్దామా అని సీరియస్ టాక్స్ నడుస్తున్నాయి. జాగ్రత్తగా వినండి. స్కై రైడర్ 2.0 అని చెప్పి ఇది ఒక ఇన్నోవేటివ్ సీటింగ్ కాన్సెప్ట్. ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి కదా, మీరు మోసపోకండి. గోడ కుర్చీ వేసి ఉంటాం కదా, మన చిన్నప్పుడు ఏం తప్పు చేస్తే టీచర్ లేపించేవాళ్ళు. గోడ కానుకొని సగానికి సగం కూర్చుంటాం 45 డిగ్రీ యాంగిల్ లో అప్రాక్సిమేట్లీ. కింద నుంచి కొంచెం సపోర్ట్ ఉంటుంది అంతే, దానికి మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అలా నిలబడడానికి ఒక వ్యక్తి గానీ ఏకీభవిస్తే తక్కువ ధరలకి, అంటే ఇండియన్ ఎకనామిక్స్ లో చెప్పాలంటే 100-200కి తీసుకెళ్లగలుగుతామా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. దీని ప్రోస్ అండ్ కాన్స్. ఎందుకంటే ఇలాంటి సీటింగ్ కాన్సెప్ట్ నేను చూసినప్పుడు చాలా రీసెంట్ గా లాంచ్ అయింది. యూరోప్కి సంబంధించిన ఒక వ్యక్తి, ఆయన పేరు మైఖెల్ ఓ లియరీ. అక్కడ యూరోప్లోని లో కాస్ట్ ఎయిర్లైన్ ఒకటి ఉంది, రయన్ ఎయిర్ అని. దాని అధినేత ఆయన చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. ఇంకా చీపెస్ట్ ఆఫ్ ద చీపెస్ట్ ఫ్లైట్ టికెట్స్. రయన్ ఎయిర్ గురించి మనం పెద్దగా వినలేదు, కానీ ఎవరైనా యూరోప్లో ఉంటే ఖచ్చితంగా వినే ఉంటారు. ఒక కాఫీ కొనే డబ్బులతో లండన్ టు ఫ్రాంక్ఫర్ట్ వచ్చేయచ్చు, అలాగే ఐర్లాండ్ టు లండన్ వెళ్ళిపోవచ్చు. 10 యూరోలు 11 యూరోలు అలా ఉంటాయి. అంటే మన ఇన్ఫ్లేషన్ కి మన ధరలకి అడ్జస్ట్ చేస్తే బేర్ మినిమం ప్రైజింగ్. ఆయన చెప్పాడు ఇది ఫస్ట్. నాకు అవకాశం అంటూ లేదు, కానీ నాకంటూ ఛాన్స్ ఉంటే జనాల్ని నిలబెట్టి ప్రయాణం చేసేలా చేస్తాను నేను తక్కువ ధరలకి. అంతెందుకు గట్టిగా మాడాల్సి వస్తే టాయిలెట్ యూస్ చేయడానికి కూడా డబ్బులు నేను వసూలు చేస్తానన్న వ్యక్తి అయినా. Make perfect sense to me to charge for toilet access. One, it would reduce the number of people who are bothering other passengers getting up and down. Let us talk about this Ryanair. ఈ Ryanair ఎయిర్ గురించి మనం ఇవాళ మాట్లాడదాం. మనకు ఒక మంచి MBA లెసన్ లా పనిచేస్తుంది. 10-15 యూరోలు టికెట్లు అమ్మేసి $1.5 బిలియన్ ప్రాఫిట్ మార్జిన్ ఈ కంపెనీ ఎలా చూస్తుంది సంవత్సరానికి. ఈ ఎతిహాడ్ ఎయిర్వేస్ లో రెసిడెన్స్ అని ఉంటుంది. 125 స్క్వేర్ ఫీట్ మనకి ఇస్తాడు. ఆల్మోస్ట్ ఒక ఇంటిలో ఉంటుంది అది. అక్షరాల 56 లక్షల రూపాయలు వసూలు చేస్తాడు ఒక్క టికెట్, న్యూయార్క్ నుంచి అబుదాబి వరకు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ ఫ్లైట్ టికెట్లు అమ్మే ఈ ఎయిర్లైన్స్ కూడా ఆ రకమైన ప్రాఫిట్స్ చూడట్లేదు. గట్టిగా మాడాల్సి వస్తే Ryanair ఇస్ మెక్డొనాల్డ్స్ ఆఫ్ ఫ్లయింగ్. ఇంకా సింపుల్ గా చెప్పాల్సి వస్తే మన లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో, అది స్పైస్ జెట్ అవనివ్వండి, ఇండిగో అవనివ్వండి, రైన్ ఎయిర్లైన్స్ సంస్థల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని టీవీలు తీసేసి యాడ్లు పెట్టడం, సీట్లకి మధ్యలో ఉండే లెంత్ తగ్గించేయడం. అంతెందుకు మనం బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ ఎక్కాల్సి వస్తే ఈ ఫ్లైట్లకి బోర్డింగ్ గేట్ అక్కడెక్కడో ఉంటుంది. బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్ లేదు, 1-2 కిలోమీటర్లు అక్కడ నడుచుకొని వెళ్ళి అక్కడ కింద ఒక బస్సు ఎక్కి ఆ బస్సు మనం దగ్గర పట్టుకెళ్తే అక్కడ ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది. ఇది కూడా Ryanair టెక్నిక్కే. ఇలాంటి వైవిధ్యభరితమైన ఆలోచనలు వాళ్ళు ఎన్నో చేసి జనాల చేతిలో చివాట్లు తింటున్నా కూడా ఇవాళ ఈ స్థాయికి వచ్చున్నారు. అలా రావడానికి వాళ్ళు ఏం చేశారు మనం ఇవాళ మాట్లాడదాం. ఇలా నిలబడే కూర్చొని మనకు వస్తాయో రావో కూడా, ఒకవేళ వచ్చినా అది సేఫా కాదా అనేది కూడా ఎయిర్లైన్ టెర్మినాలజీ వాడి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ అర్థమయ్యే భాషలో. టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ ఎంటర్టైనింగ్, చాలా ఉత్కంఠగా కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది. మన చుట్టూ జరిగే విషయాల్ని సింప్లిఫై చేసి, అది లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఏదైనా అయి ఉండొచ్చు, మన జీవితాన్ని మార్చే డెసిషన్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ తీసుకుంటున్నవి లేదా ఇలాంటి ప్రైవేట్ సంస్థలు తీసుకుంటున్నవి, అది మనం తెలుసుకునే బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ఈ వీడియో ద్వారా నా ప్రయత్నం అదే. మీరందరూ ఒక నాలెడ్జ్ ఫిల్ అన్న వీడియోస్ని డైలీ కన్స్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అండ్ డైలీ చూస్తున్న వాళ్ళు మీరు ఏ విధంగా నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్నా కింద కనబడే లైక్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. ఈ Ryanair గురించి ఏ కోర్సైనా మీకు అండర్స్టాండింగ్ రావాలంటే మనం డైరెక్ట్ గా 1980s వెళ్ళిపోవాలి. 1984 అనుకుంటా. టోనీ రయన్ అని చెప్పి ఆయన ఒక ఎయిర్లైన్ సంస్థ కూడా పెట్టాడు. ఆయన Ryanair, Ryanair అని చెప్పి సింగిల్ ఫ్లైట్ ఐర్లాండ్ నుంచి లండన్ కి బాగానే సంపాదించడం మొదలు పెట్టాడు. కాకపోతే ఒక దిశ ఉండేది కాదు. అంటే మనం చీప్ గా పెడదామా, కాస్ట్లీగా పెడదామా, రిచ్ గా పెడదామా, మోడరేట్ గా పెడదామా, ఫుడ్ పెడదామా, వాటర్ బాటిల్ పెడదామా, ఫుడ్ పెట్టాల్సి వస్తే ఈ క్విజిన్ పెడదామా, ఆ క్విజిన్ పెడదామా, ఈ క్లారిటీ అంతా తెచ్చుకోకముందే కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి చూశాడు ఈ కంపెనీని. మల్టిపుల్ డెస్టినేషన్స్ అది పెట్టాడు. కాకపోతే తను పెట్టిన ప్రైజ్కి కానీ ఆ ఫ్లైట్ క్వాలిటీకి కానీ సరైన పొంతన లేకపోయేసరికి లాసుల్లో పడ్డాడు ఈ టోనీ. ఆయన దగ్గర ఆయన నమ్మిన బంటు ఒక రైట్ హ్యాండ్ మ్యాన్ ఒకడు ఉండేవాడు. ఆయన పేరే మైఖెల్ ఓ లియరీ. ఆయన్ని పిలిపించుకొని, మైఖెల్ నేను మాట చెప్తున్నా జాగ్రత్తగా విను. నేను మన Ryanair ఎయిర్లైన్స్ లో $2 మిలియన్ దాటిన తర్వాత 25% ప్రాఫిట్ ఇస్తా. ఆ CEO కుర్చీలో నేను కూర్చోబెడతా. ఏదో ఒకటి చేయి, మన కంపెనీని గట్టి నుంచి బయటపెట్టి అని అడగగానే మైఖెల్ అనే వ్యక్తి డ్రింక్ పెట్టుకుని కూర్చొని ఒక విషయం ఆలోచించాడు. ఇప్పుడు ఈ పెద్ద ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, సర్వీస్ బేస్డ్ ఎయిర్లైన్స్, ఫుల్ సర్వీస్ క్యారియర్స్ అని బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్జా, కతార్, ఎతిహాడ్, మన ఇండియాకి వస్తే విస్తారా,
అంటే నేను ఇప్పుడు ఎయిర్లైన్స్ గురించి చెప్తాను అందరికీ అర్థం కావాలని. ఈ ఎయిర్లైన్స్ తో మనం అయితే కంపీట్ చేయలేం, వాళ్ళ సర్వీస్ ని వాళ్ళకన్నా మనం బెటర్ గా ఇవ్వలేం. సో మనం రివర్స్ వెళ్ళిపోతాం, డెడ్ చీప్ ప్రైస్లకు మన టికెట్లు అమ్ముదాం. అవి ఎట్లా ఉండాలంటే బస్సా ఫ్లైట్ అంటే ఒక ఫ్లైట్ అనుకోని మనోడు అని చెప్పి దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎవడు బాగా చేస్తున్నాడు, ప్రపంచ నలుమూలల్లో తిరిగి చూస్తే క్యాపిటలిజం ఎంబ్రేస్ చేసుకున్న ఈ దేశం అమెరికా ఏదైతే ఉందో ఆ దేశం కనబడింది. ఆ దేశంలో ఒక ఎయిర్లైన్స్ ఉంది, సౌత్ వెస్టర్న్ ఎయిర్లైన్స్ అని చెప్పి. ఆ టైంలో అక్కడ చీపెస్ట్ ఎయిర్లైన్స్ అది. ఆడు ఏం చేస్తున్నాడు, మనకి మెక్డొనాల్డ్స్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఎందుకు? దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి యూనిఫార్మిటీ, అంటే అక్రాస్ ద బోర్డ్ ఎక్కడికి వెళ్ళినా టేస్ట్ అలాగే ఉంటుంది. రెండోది ఆపరేషనల్ ఎఫిషియన్సీ. మెక్డొనాల్డ్స్ బయటికి మనం వెళ్ళి ఆర్డర్ ఇస్తే మనం కార్ కూడా దిగాల్సిన అవసరం లేదు. డ్రైవ్ త్రూలో వెళ్ళి, మీరు అమెరికాలో ఉంటే మీకు తెలుసు, మైక్ లో ఆర్డర్ ఇచ్చేసి ఆ కార్ మొత్తం చుట్టూ తిప్పుకొని వచ్చే లోపల ఆర్డర్ మన చేతికి వచ్చేస్తుంది. మన చాలా ఎఫిషియెంట్ గా బయటకు వెళ్ళిపోతాం. ఇలాగే ఫ్లైట్లకు చేస్తే ఎంత బాగుంటుంది. ఆపరేషనల్ ఎఫిషియన్సీ మనం తెచ్చేద్దాం. టికెట్ కొనడం దగ్గర నుంచి, బోర్డింగ్ పాస్ తీసుకోవడం దగ్గర నుంచి, ఫ్లైట్ ఎక్కడం దగ్గర నుంచి దిగేదాకా అన్ని కామన్ గా పెట్టేద్దాం అని చెప్పి కొన్ని కీ డెసిషన్స్ తీసుకున్నాడు ఆయన. నంబర్ 1, అన్ని బోయింగ్ 737 తీసుకున్నాడు. అవి కూడా పాత చాలా కొత్తవి. ఎందుకు? ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొత్త ఫ్లైట్స్ చాలా బెటర్ గా ఉంటుంది. మనం పాత ఫ్లైట్లు తీసుకుంటే లాంగ్ రన్ లో దెబ్బేస్తుంది. ఈ కంపెనీని మనం చాలా ఎక్కువ కాలం నడపాలని చెప్పి కొత్త 737 ఫ్లైట్లు తీసుకొని, ఈ ఫ్లైట్ లో అప్పటిదాకా 160 సీట్స్ ఉండేవి, కొంచెం జనాల కంఫర్ట్ ని కూడా ఆప్టిమైజ్ చేద్దామని దాన్ని కట్ చేసి కొత్త రకం సీట్లు పెట్టి ఆ సీట్లని 200 చేశాడు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది లోపల దూరుతారు. ఈ ఫ్లైట్ రెగ్యులేషన్ కూడా అంత చూసుకున్నాడు. అంత గజిబిజి గందరగోళం లాగా ఒక సీట్కి ఒక సీట్ అతుక్కున్నట్టు ఉంటుంది. మన మోకాళ్ళు ఏవైతే ఉంటాయో ముందు సీట్కి అతుక్కొని ఉంటాయి. ఏమైనా అడిగితే హ్యాపీగా ఫుడ్ దాని మీద పెట్టుకుని తినేయండి అని చెప్పేవాడు. అన్నట్టు ఫుడ్ అంటే ఫ్రీగా ఇస్తారనుకున్నారు. దానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి వన్స్ మనం టికెట్ తీసుకున్న తర్వాత. ఇన్ఫాక్ట్ దానికి మాత్రమే కాదు, మనం ప్రస్తుతానికి వస్తే టికెట్ ఒక 10 యూరోలు ఉంటుంది. అది వాడికి చాలా సింపుల్. 1-2 కాఫీలు వస్తాయి యూరోప్ లో. అది కూడా టికెట్ ఆన్లైనే కొనాలి. థర్డ్ పార్టీ కమిషన్ వెళ్ళడం మన మైకిల్కి ఇష్టం లేదు. సో ఆన్లైన్ లో కొన్న తర్వాత ఈ చెక్ ఇన్ ఏదైతే ఉందో అది ముందుగా మనం చేసుకోకపోతే దానికి డబ్బులు ఎక్స్ట్రా. పొరపాటున పేరులోని అక్షరం ముక్క ఏదైనా తప్పు రాస్తే దానికి 100-200 యూరోలు ఎక్స్ట్రా. ఇది నేను జోక్ చేయట్లేదు. ఒక ఆర్టికల్ వచ్చింది ఒక న్యూస్ పేపర్ లో, ఈ రయనేర్ లో పేర్లు మార్చడం వల్ల డబ్బులు ఎక్స్ట్రా కట్టడం కన్నా మన పేరే మార్చేసుకోవడం ఇంకా చీప్ ఇంకా అని చెప్పి ప్యాసింజర్లు రాస్తున్నారు. అంతేకాదు, సింగిల్ లగేజ్ కానీ ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ పట్టుకొస్తున్నావా దానికి ఎక్స్ట్రా, లోపల మంచినీళ్ళు ఆర్డర్ ఇవ్వాలా దానికి ఎక్స్ట్రా. సో కంప్లీట్ గా ఆప్టిమైజ్ అయిపోయి ఉంటుంది. ఒక ప్యాసింజర్ ఏం లేదు, నేను ఫ్లైట్ ఎక్కుతాను, అక్కడ దిగుతాను, నీటి చుక్క కూడా తాగను. నేను 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత నడుస్తాను, ఎందుకంటే ఆ పర్టికులర్ గేట్ చాలా చీప్ గా ఉంటుంది. ఒక సిటీలో ఉండే మెయిన్ ఎయిర్పోర్ట్ కూడా నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, ఒక అర్ధగంట ఎక్స్ట్రా ట్రావెల్ చేసి సెకండరీ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సి వచ్చినా పర్వాలేదు. ఈ ఫ్లైట్లన్నీ చాలా వరకు మెయిన్ ఎయిర్పోర్ట్స్ లో ఆపరేట్ అవ్వవు, ఎందుకంటే వాటికి రెంట్లు చాలా ఎక్కువ కట్టాలి. ఒక ఫ్లైట్ ఫలానా ఎయిర్పోర్ట్ లో దిగాలన్నా, ఫలానా గేట్ దగ్గర ఉండాలన్నా ప్రతిదీ ఖర్చే. అందుకే ఫుల్ సర్వీస్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయి మంచి గేట్ల దగ్గర ఉంటాయి. డైరెక్ట్ గా గేట్ లోపలికి ఎంటర్ అవుతుంటే ఆ బ్రిడ్జ్ మీద మనం వెళ్ళిపోవచ్చు. ఈ బస్సులు గట్రా ఎక్కాల్సిన పని లేదు. బట్ ఈ రైన్ ఎయిర్లైన్ ఫ్లైట్స్ అలాంటివి కాదు. మన దేశంలో చూసినా కూడా ఈ స్పైస్ జెట్, ఇండిగో మనం చూసుకుంటే నో కాస్ట్ ఎయిర్లైన్స్ అవి. అందుకే జనాల నుంచి కొంచెం పుష్ బ్యాక్ వస్తుంటది. మీరు కొన్ని సంఘటనలు వినే ఉంటారు. మీరు స్టాఫ్ తో కస్టమర్స్ గొడవ పడడం, రాత్రంతా ఎయిర్పోర్ట్ లో ఉంచేయడం, రన్వే మీద ఉంచి కూడా ఫ్లైట్ ని స్టార్ట్ చేయకపోవడం. ఎందుకు ఇవన్నీ? కొన్నిసార్లు వెదర్ కండిషన్స్ వల్ల అయితే, కొన్నిసార్లు మన రెంట్ తక్కువ కడుతున్నాం కాబట్టి, డబ్బు తక్కువ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రయారిటీ లాస్ట్ ఉంటుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, లండన్ లో హీత్రో ఎయిర్పోర్ట్ అని చెప్పి అది మెయిన్ ఎయిర్పోర్ట్. అది కాకుండా చాలా డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ అని, ఈ ఎయిర్పోర్ట్ అని, ఆ ఎయిర్పోర్ట్ అని. ఈ రైనర్ మోస్ట్లీ హీత్రోలో ఉండదు, ఉన్న తక్కువ ఉంటాయి. మోస్ట్లీ సెకండరీ ఎయిర్పోర్ట్స్ రెంట్ తక్కువ కాబట్టి అక్కడ నుంచి ఆపరేట్ అవుతుంటాయి. మీకు సింపుల్ గా చెప్పాల్సి వస్తే, మన బేగంపేట ఎయిర్పోర్ట్ అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ప్రస్తుతానికి. ఒకవేళ అది కానీ కమర్షియల్ ఎయిర్పోర్ట్ అయి ఉంటే శంషాబాద్ మెయిన్ ఎయిర్పోర్ట్ అయ్యేది, బేగంపేట సెకండరీ ఎయిర్పోర్ట్ అయ్యేది. ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువ ఆపరేట్ అయ్యేవి. చూచాయిగా చెప్తాను అంతే. కొన్నిసార్లు ఈ సెకండరీ ఎయిర్పోర్ట్స్ ఊరు అవతల ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు ట్రావెల్ చేసేలా కూడా ఉంటాయి. ఎవరైతే డబ్బులు నిజంగా సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ట్రావెల్ చేసి మరి వెళ్తారు. ఎనీవేస్ పాయింట్లోకి వచ్చేస్తే, మనం ఈ కంపెనీ చూసుకుంటే ఎతిహాడ్ లాంటి ఎయిర్లైన్స్ 50 లక్షలు 60 లక్షలు టికెట్ గారు పెడుతుంటే ఆడికన్నా ఈడు ఎందుకు ప్రాఫిట్ చేస్తున్నాడని మీరు చిన్న డౌట్ అడిగితే చాలా సింపుల్. స్క్వేర్ ఫీట్ మన 56 లక్షల్ని 125 స్క్వేర్ ఫీట్ కి కొన్ని సీట్లు మనం అమ్మడం వేరు, కొన్ని లక్షల టికెట్లు తక్కువ స్క్వేర్ ఫీట్ కి మల్టిపుల్ రైట్స్ లో అమ్మడం వేరు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ పర్టికులర్ నో కాస్ట్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో 2 గంటలు 3 గంటలు ఫ్లైట్స్ ని రోజుకు 6 సార్లు 7 సార్లు ఫ్లైట్ ని అటు ఇటు తిప్పుతాయి. దానివల్ల చాలా కాస్ట్ సేవింగ్ నడుస్తుంది. న్యూమరస్ టికెట్లు అమ్మొచ్చు అదే ఎయిర్ క్యారియర్ లో. ఈ రైనర్ అయినా, మన స్పైస్ జెట్ అయినా ఓన్లీ 737 కొంటే బోయింగ్. ఈ బోయింగ్ కొనడం వల్ల ఏమవుతుంది? ఒకటే రకమైన ఫ్లైట్ కొనడం వల్ల ఈ స్పేర్ పార్ట్స్ అవే పెట్టుకోవచ్చు. రకరకాల ఎయిర్ క్యారియర్ స్పేస్ క్రాఫ్ట్ అవసరం లేదు. పైలట్ ట్రైనింగ్ కూడా వీళ్ళు సెపరేట్ గా వీళ్ళ ఓన్ స్కూల్స్ పెట్టుకుంటే ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ లోని, ఈ పర్టికులర్ కండిషన్స్ లోనే ఆ పైలట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా ఎఫిషియెంట్ అయిపోతారు. ఓకే, ఇది నేను తోలాలి, దీన్ని ఎట్లా తోలాలి, అది క్లారిటీగా క్లియర్ గా నేర్పేస్తారు. ప్లస్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అదే ట్రైనింగ్ లో ఫ్యూయల్ ని తక్కువలో తక్కువ ఎలా కాపాడాలి, ఎంత తగ్గించాలి, ఎంత
ఆప్టిమైజ్ చేయాలి అనేది ట్రైనింగ్ చాలా బలంగా ఇస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఫ్లాప్ 3 ల్యాండింగ్, ఫ్లాప్ 4 ల్యాండింగ్ అని ఉంటుంది. ఇది చాలా టెక్నికల్ టర్మ్స్ లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్తే ఎయిర్లైన్ వింగ్స్ కి ఫ్లాప్స్ ఉంటాయి కదా, అవి లేపితే ఎయిర్ రెసిస్టెన్స్ పెరిగి డ్రాగ్ పెరిగి షార్టర్ రన్వే ఏదైనా ఉంటే జాగ్రత్తగా ఆపడానికి హెల్ప్ అవుతుంది. ఎన్ని ఫ్లాప్లు ఎత్తితే అంత సేఫ్. కాకపోతే ఎక్కువ ఫ్లాప్లు ఎత్తడం వల్ల ఫ్యూయల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అందుకోసమని మీరు ఫ్లాప్ 4 వాడొద్దు, ఫ్లాప్ 3నే వాడండి అని ఎయిర్లైన్స్ చెప్తాయి. కానీ అది అన్ని కేసెస్ లో సూటబుల్ కాదు. తక్కువ రన్వేస్ ఉన్నప్పుడు, వెదర్ బాగాలేనప్పుడు, జనాల ప్రాణాలకే ప్రమాదం. ఇదే చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు. మీరు డబ్బులు సేవ్ చేసుకోండి కానీ జనాల ప్రాణాలు పోతే ఎవరు తిరిగి ఇస్తారు దాన్ని? ఇవాళ ఇండియాలో మనం కన్స్యూమర్స్ అడుగుతుంటే 88% మంది ఓటు గుద్దుతున్నారు. ఈ ఫ్లైట్స్ మా ప్రాణాలతో ఆడుకుంటున్నాయి జస్ట్ డబ్బులు సేవ్ చేయడానికి అని. సో దాని నుంచి మనం బయటికి రావాలి. ఈ Ryanair కూడా ఇట్స్ నటోరియస్ ఫ్లాప్ 3 ల్యాండింగ్లు ఎక్కువ చేయించడానికి, ఫ్లాప్ 4 చేసే అవకాశం ఉన్నా కూడా. ప్లస్ ఇది అన్నిసార్లు బెస్ట్ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళడు. బార్సిలోనాలో దిగాల్సి వస్తే అక్కడ చాలా రెంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఒక 100 కిలోమీటర్ల అవతల ఏదో చిన్న ఎయిర్పోర్ట్ ఉంటే అక్కడ దిగుతారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు. కాకపోతే ఆ ఎయిర్పోర్ట్ కి వీడే దేవుడిలా కనబడతాడు. మంచి బిజినెస్ ఇస్తున్నాడు కాబట్టి సరసమైన ధరలకే మంచి రెంట్లు ఇచ్చి మీరు ఇక్కడే దిగండి, ఇక్కడే ల్యాండ్ అవ్వండి, ఫ్లాప్ 3 అయినా పర్వాలేదు, ఫ్లాప్ 4 అయినా పర్వాలేదు అని చెప్పి ఎయిర్పోర్ట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం తెలుసా, వీడు మార్కెటింగ్ కూడా చాలా వైవిధ్యభరితంగా చేస్తాడు. అనవసరంగా డబ్బులు ఎందుకు స్పెండ్ చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూలు ఇస్తాడు కదా. అదే ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మలా మాట్లాడి జనాలు షాక్ అయ్యే స్టేట్మెంట్స్ ఇచ్చి అవి న్యూస్ పేపర్లో పడ్డం వల్ల వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండానే వీళ్ళకి మార్కెటింగ్ అయిపోతుంది ఆర్జీవీ లాగా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తా. ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి అంటాడు ఆయన, బాత్రూమ్ ఎందుకు మనం డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆ బాత్రూమ్ తీసేస్తే పోలే. ఇది ఆయన స్టేట్మెంట్. ఇది పాయింట్ నెంబర్ 2. ఒకవేళ బాత్రూమ్ పెట్టినా కూడా ఎవరైనా టాయిలెట్ వాడాలంటే ఆ టాయిలెట్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సిందే. నిజంగా చేశాడో లేదో సెకండరీ. ఇన్ఫాక్ట్ అది ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఆయన స్టాఫ్ మీటింగ్స్లో స్టాఫ్ ఇంటరాక్షన్స్లో అవును నేను పబ్లిసిటీ కోసమే ఇది చేశాను, అయితే ఏంటి ఇప్పుడు అంటాడు ఆయన. And we generated huge amounts of free publicity. Why? Because we had no money for advertising, we had no money for PR. So you needed some kind of loudmouth Paddy to be out there saying outrageous things like charging for toilets, and we're taking out the seats in the standing room only. None of which we actually planned to do, but it generated acres and acres of free publicity. అక్కడతో ఆగలేదు. ఈ Ryanair సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, మన ఇండియాలో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే కన్స్యూమర్ కోర్ట్, ఈ కోర్ట్, టాక్అవుట్ అని చెప్పి జింక్ బ్యాంగ్ అయిపోద్ది ఇక్కడ. కానీ ఇదే యూరోప్లో ఎవరైనా ఏంటి మాకు సీట్ సరిగ్గా లేదు, మా కిటికీలు లేవు, మా సీట్లు దగ్గర అయిపోయినాయి, స్టేర్స్ ఏంటి ఎట్లున్నాయి అంటే వాళ్ళని ట్రోల్ చేస్తారు తిరిగి. నా సీటుకు విండో లేదేంటి అని అడిగితే మీరే ఒకసారి చూడండి, నా సీటుకు విండో లేదేంటి అని అడిగిన వ్యక్తిని అవును రే నువ్వు సీటు కొన్నావా విండో కొన్నావా, మా దగ్గర కొన్నది సీటే కదా అంటాడు అని నిస్సంకోచంగా చెప్తున్నాడు. ఈ అమ్మాయి చాలా వ్యంగ్యంగా ఫ్లైట్ ఎక్కేటప్పుడు మెట్లు ఏంటి ఇంత ఎత్తుగా ఉన్నాయి, నెక్స్ట్ టైం నేనే నా మెట్లు తెచ్చుకుంటానంటే సర్లే అమ్మా నెక్స్ట్ టైం నీ ఫ్లైట్ కూడా నువ్వే తెచ్చేసుకో అని చాలా క్యూట్గా చెప్తున్నాడు ఈయన. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? ఈ బ్రాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ? డబ్బు తక్కువ పెడితే ఎంత కంప్లైంట్ చేసినా జనాలు చచ్చినట్టు ఎక్కుతారు. అలా ఎక్కే జనాలతో మనం మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తే ఏంటి, లేకపోతే ఎంత? ఆడు అటు తిరిగి నా దగ్గరికి వస్తాడు, ఫ్లైట్ చెక్ చేసేటప్పుడు చీపెస్ట్ ఫ్లైట్ అనే పెడతాడు, దాంట్లో మనమే ఉంటాం. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అని చెప్పి ట్రోల్ చేయడం వల్ల, ఆ ట్రోల్స్ అని వాళ్ళు సోషల్ మీడియాలోనే పెట్టుకోవడం వల్ల, అవి వైరల్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా మార్కెటింగ్ నడుస్తుంది, ఎక్స్ట్రా పుష్ వస్తుంది, ఎక్స్ట్రా ప్రాఫిట్స్ వస్తున్నాయి. అందుకనే $1.5 బిలియన్ ప్రాఫిట్ చూపించగలిగాడు ఆయన. థ్యాంక్ఫుల్లీ ఇది ఇండియా వరకు రాలేదు. ఇంత నటోరియస్ గా రిప్లైస్ ఇవ్వడం. ఇండిగో కానీ స్పైస్ జెట్ కానీ ఏదైనా మన వాళ్ళు కొంచెం కన్స్యూమర్స్ బాగానే ఉంటారు, మన ప్రైసులు కూడా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే ఉంటాయి. బట్ అట్లీస్ట్ మన పరువు మనం పోగొట్టుకోవట్లేదు యాజ్ కన్స్యూమర్స్. దీని మీద వాట్ యూ థింక్? ఎవరైనా యూరోప్లో ఉన్నా, లండన్ నుంచి ఐర్లాండ్కి కానీ, లండన్ టు ఫ్రాంక్ఫర్ట్ కానీ, బార్సిలోనాకి కానీ, యూరోప్లో ఏ ప్లేస్కైనా కానీ మీరు ఈ పర్టికులర్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళారా? ఒకవేళ కానీ వెళ్ళుంటే మాలాంటి వాళ్ళతో షేర్ చేసుకోవడం లోపల ఉండే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో. ఆల్రైట్, ఇప్పుడు మనం కొంచెం మన దేశంలోకి వద్దాం. మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే వద్దాం. ఏదైతే స్కైరైడర్ 2.0 ఉందో, ఈ మైఖేల్ ఓలియరీ చెప్పిన ఇదే మాటల్ని వీళ్ళు యథార్థంలోకి తీసుకురావడానికి చూస్తున్నారు. మేము నిలబడే కుర్చీలు తయారు చేసాం, ఏ కంపెనీ అయినా కొనుక్కుంటే కొనుక్కోండి, ఇదిగోండి డెమో అని చూపిస్తున్నారు. క్లియరెన్స్ లో గట్రా వచ్చేసిన తర్వాత ఇవి వివిధ దేశాలకి ఫస్ట్ Ryanairకే వెళ్తుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇలాంటి చీప్ అండ్ న్యూ టెక్నాలజీ ఏదైనా వస్తే ఫస్ట్ అడాప్ట్ చేసేది వీడే, తీసుకుంటాడు ఖచ్చితంగా. తర్వాత ఇండియా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కానీ వస్తే ఇలాంటి మెజర్సే పెట్టుకొని అలాంటి ఫ్లైట్ మొత్తం ఇలాంటి సీట్లతో పెడితే ఖచ్చితంగా టికెట్ ప్రైసులు చాలా భారీగా కింద పడతాయి. ఢిల్లీ టు హైదరాబాద్ 500, హైదరాబాద్ టు వైజాగ్ 250, భువనేశ్వర్ టు ముంబై 400, చెన్నై టు లక్నో 350. ఈ ప్రైజులు మనం చూసే రోజు వస్తుంది. కాకపోతే రెండు కన్సర్న్స్ రైజ్ అవుతాయి. మనం ఒక 50 సంవత్సరాల కింద ఒక ఫ్లైట్ ఎక్కాల్సి వస్తే అది ఒక పెద్ద లగ్జరీ ఫీలింగ్ ఉండేది. మంచి ఫుడ్, మేఘాల్లోకి వెళ్తాం, ఆకాశంలోకి వెళ్తాం, ఇది అది అని మాడుకునే వాళ్ళం. ఆ రోజుతో కంపేర్ చేస్తే ఇవాళ 10 100 మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ మన స్టాండర్డ్స్ ముందుకెళ్తున్నాయి, వెనక్కి వెళ్తున్నాయా? ఆ రోజు మనం ఇంకా సేఫ్టీగా ఉన్నాం కదా అనే క్వశ్చన్ ఒకటైతే, ఇవాళ క్లైమేట్ చేంజ్ వల్ల, అన్ప్రెడిక్టబుల్ ఎయిర్ షియర్ ఫోర్స్ వల్ల మనకి టర్బులెన్స్ అనేది ఇవాళ కామన్ అయిపోయింది. ఏ ఫ్లైట్ ఎక్కినా మనకి ఫ్లైట్ మధ్యలో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. వెదర్ సహకరించకపోవడం వల్ల, దానివల్ల టర్బులెన్స్ వచ్చేలా ఉంది, మీరు సీట్ బెల్ట్ వేసుకోండి గట్టిగా,
ఎవరైనా బాత్రూంలో ఉన్నా కూడా వెనక్కి వచ్చేసేయండి అని మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇది వరకు కానీ ఇప్పుడు ఎందుకు ఎక్కువ వింటున్నాం అంటే క్లైమేట్ మారుతుంది మన చుట్టూ. ఇలాంటి టైంలో ఇలాంటి టెక్నాలజీ పెట్టడం వల్ల నిలబడినప్పుడు రీసెంట్ గా మనం చూసాం, ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లే ఫ్లైట్ పాకిస్తాన్ వాళ్ళు మనోడు అడిగి 227 మెంబర్స్ ఉన్నారు ఆన్ బోర్డ్. వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాల. కూర్చున్న వాళ్ళకే ఇది పరిస్థితి అయితే నిలబడి గోడ కుర్చీ చేసిన పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించాలి. మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఏదైతే ఉందో ఇవాళ మన తెలుగు వ్యక్తి కూర్చున్నారు అక్కడ, రామ్ మోహన్ నాయుడు గారు. పర్మిషన్స్ అవి ఇచ్చేటప్పుడు మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇస్తారని నేను భావిస్తున్నాను. అగైన్ ఆ మైఖేల్ గారి కళ అయితే నెరవేరుతుంది. నిలబెట్టి పంపిద్దాం. 45 degrees ఉంటుంది. ఇలాగా జస్ట్ సగానికి కూర్చొని ఉంటాం మనం. ఫ్లైట్ ఎక్కామా, కళ్ళు మూసుకున్నామా, డెస్టినేషన్ వచ్చిందా, దిగిందా, అదే ఫ్లైట్ దిగిందా. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. మన పనికేదో మనం వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాల్సి వస్తే 200-300కి మనం ట్రావెల్ చేయడానికి మనం ఏకీభవిస్తున్నామా లేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? హైపోథెటికల్ సిచ్యువేషన్ మీద. ఇవాళ మనం ఫ్లైట్లు బుక్ చేసుకునేటప్పుడు చాలా వింటుంటాం మనం, రకరకాల సజెషన్స్ మనకు వస్తుంటాయి. అర్ధరాత్రి బుక్ చేయి, ఇన్కాగ్నిటోలోకి వెళ్ళి బుక్ చేయి, ఇలా బుక్ చేయి, అలా బుక్ చేయి అని చెప్పి. నేను విషయం చెప్తున్నా, ఇవాళ కొంచెం ఫ్లైట్లు బుక్ చేసుకునే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది ఇవాళ మనకి లో కాస్ట్ ఎయిర్లైన్స్లో డైనమిక్ ఎయిర్ ప్రైజింగ్ అని ఉంటుంది. అంటే ఇవాళ ఉండే ప్రైస్ రేపు ఉండదు, ఈ సీట్కి ఉండే ప్రైస్ ఆ సీట్కి ఉండదు, అంతా గజిబిజి గందరగోళంలో ఉంటుంది. ఇదంతా ఎవరు నడిపిస్తున్నారంటే ఒక వ్యక్తి, ఒక ఎంప్లాయీ కూర్చొని ఓకే ఈ సీట్కి ఈ ప్రైస్ పెడదాం, ఆ సీట్కి ఆ ప్రైస్ పెడదాం అని కాదు. ఇదంతా సప్లై డిమాండ్ చైన్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్లు మనం ఎలా అమ్మాలి, ఏ ప్రైస్ పెడితే మనం అమ్మగలుగుతాం, మాక్సిమం ప్రాఫిట్ మనం ఎలా తెచ్చుకోగలుగుతాం అని డేటా సైన్స్ అల్గారిథమ్స్ పెడుతుంటాయి ఈ ప్రైజెస్ని. సో అర్ధరాత్రి చేసిన, ఇన్కాగ్నిటీలో చేసిన, ఇవాళ చేసి మళ్ళీ రేపు ట్రై చేసిన ప్రైజులు పెరిగిపోవు. అట్లా కాదు పెరిగేది. కొన్ని కొండ గుర్తులు మనం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అదేంటది? ట్యూస్డే వెడ్నెస్డే బుక్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా. వీక్ మధ్యలో ఉంటుంది. హాలిడేకి వెళ్ళే వాళ్ళు వీకెండ్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే ఫ్రైడే ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ఈ మధ్య రోజుల్లో డిమాండ్ తక్కువ ఉంటుంది, సో ధరలు తగ్గిస్తారు. ఇది ప్రతిసారి ఉంటుందని కూడా నేను చెప్పట్లే. పబ్లిక్ హాలిడేస్ ఉండొచ్చు, ఈ హాలిడేస్ ఆ హాలిడేస్, చాలా రకాల వేరియబుల్స్ ఉంటాయి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు షాక్ తినే విషయం ఒకటి చెప్పనా, మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ లో ఎక్కువ శాతం లాస్ట్ మినిట్ టికెట్స్ ఎప్పుడు పెరగవు, తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్లో ఎకానమీ డివిజన్ ని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. 100 సీట్లు ఉంటే 33, 33, 34 సీట్ల డివైడ్ చేసి, ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్లు ఇలా చేస్తాయని చెప్పట్లేదు నేను, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇస్తున్నా. ఫస్ట్ 33 సీట్లు నెల ముందు 2 నెలల ముందు ఓపెన్ చేస్తాడు. 10 రోజుల ముందు ఈ మధ్యలో సీట్లు ఓపెన్ చేసి లాస్ట్ మినిట్ లో లాస్ట్ సీట్లు ఓపెన్ చేస్తాడు, ఎక్కువ ప్రైజెస్ పెట్టి. ఒకవేళ కనుక అది వెళ్ళకపోతే లాస్ట్ మినిట్ లో ఈ బాగా తగ్గించేస్తాడు ప్రైజ్లు. సరే మోస్ట్ ఆఫ్ ది సీట్లు అమ్మేద్దాం అని చెప్పి. ఇది ఒక చిన్న హ్యాక్ అంతే, ప్రతిసారి పనిచేయదు ఇది. మీరు ప్రైస్ సెన్సిటివ్ ఉంటే ఇంకో విషయం ఏం చేయొచ్చు అంటే, మేజర్ సిటీస్ లో ఎక్కడైతే మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుందో అక్కడ టికెట్లు మీరు ఎక్కువ కొట్టించకండి. మీరు హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాలంటే హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళదు మీరు, అంటే డబ్బులు సేవ్ చేయాలంటే. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తే మీకు ఓవరాల్ గా ప్రైస్ టికెట్ బాగా తగ్గుతుంది. దారిలో ఒరిస్సా చూసినట్టు కూడా అవుతుంది. దిస్ ఓన్లీ ఫర్ ప్రైస్ సెన్సిటివ్ పీపుల్. అండ్ మీరు ఫ్లైట్ టికెట్ తీసుకున్న ప్రతిసారి, అది డొమెస్టిక్ అయ్యుండొచ్చు, ఇంటర్నేషనల్ అయ్యుండొచ్చు, యాన్సిలరీ రెవెన్యూ అని ఉంటుంది, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అదే రైనర్ లో చెప్పాను కదా, మన ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా మనం చాలా చూస్తుంటాం ఇది. అదేంటి, ఫ్లైట్ టికెట్ చీప్ గా అమ్మేస్తాడు, బట్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి మనం చేసిన ప్రతి మిస్టేక్ కి, మనకు కావాల్సిన ప్రతి వస్తువుకి, సర్వీస్ కి ధర ఉంటుంది. దీన్నే యాన్సిలరీ రెవెన్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బోర్డింగ్ పాస్ కొట్టించుకోవడం మర్చిపోయారు, ఆన్లైన్ బోర్డింగ్ చేయడం మర్చిపోయారు, ఎక్స్ట్రా ప్రైస్ ఛార్జ్ చేస్తాడు. ఎక్స్ట్రా లగేజ్ పట్టుకెళ్ళాలి, దానికి ఎక్స్ట్రా ధర ఉంటుంది. లోపల ఏదైనా ఆర్డర్ చేయాలి, దానికి ఎక్స్ట్రా ధర ఉంటుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని, చిన్న ఫ్లైట్ అయితే మీరు ముందే తినేసి బయలుదేరడం నుంచి కరెక్ట్ గా లొకేషన్, ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్ మన ఫ్లైట్ బుక్ చేస్తున్నాం, మధ్యలో ఏదైనా డీటోర్ చేస్తే మనకి ఏదైనా తగ్గుతుందా, ఈ పాయింట్ నుంచి బోర్డింగ్ పాస్ జాగ్రత్తగా బుక్ చేసుకోవడం వరకు అన్ని మనం కరెక్ట్ గా చేసుకుంటే తక్కువలో తక్కువ మనం వెళ్ళిపోతాం. ఇవి మనం చూసుకోవాల్సిన విషయాలు, హ్యాక్స్ ఇవి. అఫ్ కోర్స్ నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉండొచ్చు. అలా మిస్ చేసిన పాయింట్ మీకు ఏదైనా తెలిస్తే ఈ ఫ్లైట్ సేవింగ్ హ్యాక్స్ లో నాకు కింద కామెంట్స్ లో రాయండి. మీరు చేసేది అయి ఉండొచ్చు, అది మన కమ్యూనిటీకి కూడా చెప్పండి, ఇలా చేస్తే ఖచ్చితంగా సేవ్ అవుతాయి డబ్బులు అని. మీరు ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, ఆ దేశం హ్యాక్స్ చెప్పండి మాకు. వి వాంట్ టు నో, వి వాంట్ టు లెర్న్. అండ్ ఎవరైనా ఈ ఫ్లైట్స్ కి సంబంధించి పైలట్స్ లో ఉన్నా, ఎయిర్ హాస్టెస్ లో ఉన్నా, గ్రౌండ్ స్టాఫ్ లో ఉన్నా, దీని మీద మీ అభిప్రాయం ఉంటే నాకు కింద చెప్పండి. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారా ఎయిర్లైన్స్, ఎక్కడైనా మిస్ అవుతున్నారా, మనం గవర్నమెంట్ దాకా ఏదైనా తీసుకెళ్ళొచ్చా తెలిస్తే నేను ఖచ్చితంగా నోట్ చేసుకుంటా, వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ విత్ ఇన్ ద బ్యూరోక్రసీ, లా మేకర్స్, లా ఎన్ఫోర్సర్స్ అందరూ మన వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళ దాకా రీచ్ అవ్వాలంటే ఇది ఒక చిన్న మాధ్యమం. జస్ట్ 0.00001% ఉండొచ్చు మన వాయిస్, బట్ ఖచ్చితంగా ఉండాలి. అందుకోసం మీరు రాయాలి. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాడు. అతను మాట అన్నాడు, ఈ కొత్తగా పెట్టిన ప్రీమియం ఎకానమీ సెక్షన్ ఏదైతే ఉందో ఈ ఫ్లైట్స్ లో, అన్నిట్లుగానే అది పెద్ద ప్లానింగ్ అజయ్. మనం చూస్తుంటాం కదా, అటు బిజినెస్ క్లాస్కి వెళ్తే మనకు రకరకాల సౌలభ్యాలు వస్తాయి. ఫస్ట్ క్లాస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎకానమీలో అయితే డబ్బులు సేవ్ చేస్తాం. కానీ ఈ ప్రీమియం ఎకానమీ పేరు వాళ్ళు చాలా మంది తీసుకుంటున్నారు. అక్కడ సీట్ ఆల్మోస్ట్ అదే ఉంటుంది, కొద్దిగా డెవలప్ చేస్తారు, ఎక్స్ట్రా ఫుడ్ పట్టుకొస్తారు, కానీ ప్రైస్ ఫర్ వాల్యూ ఇంకా బిజినెస్ క్లాస్ ఇంకా బెటర్ ఉంటుంది అంటాడు ఆయన. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇండిగో తీసుకుంటున్న ఫ్లైట్స్ మాక్సిమం ఏ ఫ్లైట్ కి సంబంధించినవి? ఆప్షన్ ఏ ఇస్ బోయింగ్, ఆప్షన్ బి ఇస్ ఎంబ్రేయర్, ఆప్షన్ సి ఇస్ ఎయిర్ బస్,
ఆప్షన్ డి ఇస్ బొంబార్డియర్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వే టు గో. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన టిక్ మార్క్ అండ్ ఇట్స్ 1+ మిలియన్ పేజ్. మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ బ్రిలియంట్ ప్లేస్. ఒకవేళ ఇక్కడ ఆన్సర్స్ లేకపోయినా కూడా మన పేజ్ ఒకటి ఉంటుంది, ఏజుడ్ రీల్స్ అని. అలాగే యూట్యూబ్లో ఏజుడ్ క్లిప్స్ అని, అది మన పేజే. అది చాలా మంది కాదు, ఎవరో చేస్తున్నారు అనుకుంటున్నారు. మన టీం నడుపుతున్న పేజ్ అది, జస్ట్ ఎక్స్పాండ్ అవ్వడానికి. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోని మీరు ఇప్పటివరకు చూడకపోతే, ఈ థంబ్నెయిల్ మీకు కనబడుతుంది కదా, జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు చూడాల్సిన వీడియో. ఇది ఆపరేషన్ షీల్డ్ అని చెప్పి నిన్న మన భారతదేశం మొదలుపెట్టింది, ముఖ్యంగా హర్యానా బెల్ట్ లో. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా ఉంటుంది. ప్రస్తుతానికి ఇండియా ఏం చేస్తుంది, మనం తెలుసుకోవాల్సిన విషయాలు బాధ్యతగా చెప్పాను. ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐకార్డ్ ఇక్కడ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది, అంతే. చెక్అవుట్ చేసేయండి. మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారు కదా, మీ అందరితో ఒక్కటే మాట చెప్దాం అనుకుంటున్నా. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో అదే నాతో మాట్లాడుతుంది. మీకు ఈ వీడియోలు నచ్చుతున్నాయని, మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయని, ఒక వాల్యూ పొందుతున్నాయని, నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి ఏ రోజు వీడియో మిస్ చేయకుండా, లేదు మన కోసం ఒక ఆడియన్స్ ఉన్నారు, పడుకునే ముందు మన వీడియోని చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడ లైఫ్ని లైట్ తీసుకోవద్దు, బాధ్యతగా మాట్లాడాలి అని నాకు ఇక్కడ అనిపించడానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే, నా వీడియోస్ ఇలాంటివి డైలీ వస్తాయి, అది ఏది మిస్ అవ్వకూడదు అని మీరు ఇక్కడ మనసులో అనుకుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి అంటే మీరు ఏం చేయాలి మరి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ ఒక మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.